ప్రపంచ ప్రజలారా, ఓ పెద్ద మనుషులారా చూడండి, టార్గెట్ టెహరాన్. ఈ యేసు ప్రభులు టార్గెట్ టెహరాన్ అనగానే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు తుర్క ప్రభులు, మీరు యేసు ప్రభులు. దొందే మీ వల్లనే ప్రపంచ యుద్ధాలు వచ్చాయి. మీరిద్దరు ప్రపంచంలో మెజారిటీ ప్రజలే. మీ ఇద్దరికి బుద్ధి లేదు. ఎవరంటున్నారు? కామ్రేడ్ మచ్చల్రా వెంకటరెడ్డి, తెలంగాణ పాటపాటి రాష్ట్ర కమాండర్ అని చెప్తున్నా. ఏందే అన్ని రాజధాని మీద వేసిండు బాంబు. ఇరాన్ క్షిపణుల దాడికి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో జరిగిన భారీ పేలుడు. చూడండి ప్రజలారా, ఎంత పెద్ద భవనాలు ఉన్నాయో. ఇజ్రాయెల్ అవుట్. ఇజ్రాయెల్కి బుద్ధి చెప్తారు ఇరాన్ వాళ్ళు. ఇజ్రాయెల్పై దాడులు పెంచిన ఇరాన్. టెల్ అవీవ్ శివార్లలో భారీ విధ్వంసం. తాజాగా 11 మంది మృతి. ఐఫాలో చమురు ప్లాంట్లపై దాడి. చెలరేగుతున్న మంటల్. ప్లాంట్ సేఫ్. ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర. నెతన్యా అనుమతి తప్పుకుంటాం, మాపై బాంబులు వేస్తే పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుంది. ఇరాన్ మధ్యవర్తిత్వం మేము సిద్ధం. రష్యాకు ఛాన్స్ దొరికింది ఇప్పుడు. కాబట్టి నేనేమంటా అంటే, ఈ క్రిస్టియన్ కొడుకులు, ఈ తుర్క కొడుకులు, కార్ల్ మార్క్స్ ఏమన్నాడు? మార్కెట్ పెత్తనానికి వీడు చమురు అమ్ముకోవాలా, వాడు ఆయుధాలు అమ్ముకోవాలా. ఇది పేద ప్రజలకు ఏం తెలుస్తుంది? పేద మహిళలకు తెలియదు. నాలాంటి వాడికి తెలుస్తుంది. రాజకీయ పాటాపాటి పెట్టాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఈ కొడుకులంతా డబ్బుల కొరకే యుద్ధాలు చేసేది. వాళ్ళ స్వార్థమే, ఆ దేశం స్వార్థం. ఈ పేరేమో ఇజ్రాయెల్. వాడు మహాప్రభు, మేరీమాత, యేసుప్రభు అంటాడు. వాడేమో అల్లాహ్ అక్బర్ అంటాడు. రుంగల కొడుకులు మతం పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పి యుద్ధాలు చేసుకుంటూ, అటు సైనికులు పేదవాళ్ళే, ఇటు సైనికులు పేదవాళ్ళే. వాడు బాంబు వేస్తే ఎవడి మీద పడుతుందో, ఎక్కడ పడుతుందో ఏం తెలుస్తుంది? చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారా? బోసిడి నా కొడుకులారా. పెద్ద పెద్ద డైలాగ్ చెప్తారు, మానవత్వం, సమానత్వం. ప్రజలు చదువుకోవాలి, చైతన్యవంతులు కావాలి, అభివృద్ధి కావాలని చెప్తారు. సొల్లు డైలాగులు. ఇష్టమైన బాంబులు వేస్తే చిన్న చిన్న పిల్లలు చనిపోతారు. ఏమీ తెలియని మహిళలు చనిపోతారు. ఒక్కసారి గుర్తుపెట్టుకుని నా కొడుకులారా, ప్రపంచానికి బుద్ధి చెప్తాను. ఎవడు కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు. అందరూ కలిసిమెలిసి ఉండాలి. అసలు ప్రపంచమంతా ఒక దేశంగా ఉండాలిరా బాబు.